హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో అక్టోబర్ మంత్‌కి ఒక స్మాల్ క్యాప్ స్టాక్‌ని అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది యాస్ స్టాక్ ఆఫ్ ది మంత్‌గా. సో ఇప్పటివరకు 13 స్టాక్ ఆఫ్ ది మంత్ సిరీస్‌లో 13 స్టాక్స్‌ని ఇవ్వడం జరిగింది. అండ్ దిస్ ఈజ్ ఫర్ 14థ్. సో ఈ కంపెనీ యొక్క సెక్టార్ చూసుకున్నట్టయితే హోమ్ అప్లియన్సెస్ అండ్ స్టీల్ సెక్టార్ నుంచి రెవెన్యూ జనరేట్ చేస్తూ ఉన్న కంపెనీ. సో సిఎఫ్ఎల్ ల్యాంప్స్, ఎల్ఈడి ల్యాంప్స్‌ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. సో దీని యొక్క ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ కూడా చూద్దాం. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ ఏ డిస్క్లైమర్ అండి, ఇన్ ద కంటెంట్ వాట్ ఎవర్ ద స్టాక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఈస్ ప్రొవైడెడ్ జస్ట్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే. డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. కొన్ని కంపెనీ యొక్క ఫోరెన్సిక్ ఇండికేషన్స్, ఫైనాన్షియల్ రిలేటెడ్ ఇండికేషన్స్ చూద్దామండి. ఆర్ఓఈ ఎలా ఉంది? లాస్ట్ 10 ఇయర్స్ నుంచి చూసుకున్నట్టయితే పెరుగుతూ కనిపిస్తుంది. అదర్ ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంది, కాకపోతే కంపెనీ రేషియోస్ని అయితే ఎఫెక్ట్ చేయట్లేదు. డిప్రిషియేషన్ అనేది కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో చూపించే ఐటెం విచ్ ఈస్ ఆఫ్టర్ ఎబిట్దా అండ్ బిఫోర్ నెట్ ప్రాఫిట్ అనమాట. సో ఇది నెట్ ప్రాఫిట్ని ఇంపాక్ట్ చేస్తూ ఉందా అంటే కనుక ఇట్ ఈస్ కంట్రిబ్యూటింగ్ టు ఏ రిడక్షన్ ఇన్ నెట్ ప్రాఫిట్ ఈవెన్ దో కంపెనీ ఈస్ పోస్టింగ్ వెరీ గుడ్ రిటర్న్స్ అనమాట. ప్లెడ్జెడ్ పర్సంటేజ్ ఏముంది? ప్లెడ్జెడ్ పర్సంటేజ్ అనేది లేదు. వర్కింగ్ క్యాపిటల్ అనేది కంపెనీ అండర్ కంట్రోల్లో ఉంది. అండ్ రెవెన్యూ రికగ్నైజేషన్ ఈజ్ కన్వర్టింగ్ అకౌంటింగ్ ప్రాఫిట్ టు క్యాష్. సో రెవెన్యూ జనరేట్ అయిందంతా క్యాష్గా కన్వర్ట్ చేసుకోగలుగుతుందా లేదా అనేది. క్యాపెక్స్ వర్సెస్ ఆర్ఓసి, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఆఫ్ ద కంపెనీ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఓవర్ లాస్ట్ 3 years అనమాట. సో కాంటింజెంట్ లయబిలిటీస్ ఏమున్నాయి? ఇట్ డస్ నాట్ హ్యావ్ సిగ్నిఫికెంట్ కాంటింజెంట్ లయబిలిటీస్. అండ్ రిటైల్ హోల్డింగ్ ఎలా ఉంది? రిటైల్ హ్యాస్ బీన్ సెల్లింగ్ ద స్టాక్ విచ్ ఈజ్ యూజువల్లీ ఏ గుడ్ టైమ్ టు బై. సో ఎప్పుడైతే ప్యానిక్లో జనాలు అమ్ముతూ ఉన్నారో అప్పుడు కొనడం అనేది గుడ్ టైం టు బై అని చెప్పవచ్చు. రిటైల్ హోల్డింగ్ నుంచి కంపెనీ వెళ్తూ ఉంది అంటే ఈదర్ ఎఫ్ఐఐస్ బై చేస్తూ ఉండొచ్చు, లేదంటే డిఐఐస్ బై చేస్తూ ఉండొచ్చు. ఈ రెండు కాకుండా ప్రమోటర్స్ బై చేస్తే ఇంకా అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. సో షేర్ ప్రైస్ అనేది లాస్ట్ 10 years నుంచి ఎర్నింగ్స్ పరంగా చూసుకున్నట్టయితే మంచి ఇంప్రూవ్మెంట్లో ఉంది, ప్రైస్ అప్రిషియేషన్ పరంగా. కరెంట్ వర్సెస్ హిస్టారిక్ వాల్యుయేషన్స్. కంపెనీ ఈస్ ట్రేడింగ్ ఎట్ ఏ ప్రీమియం టు 3 years హిస్టారిక్ వాల్యుయేషన్స్. ఎందుకంటే నిఫ్టీ కూడా ప్రీమియంలోనే ట్రేడ్ అవుతుంది. 20,000 మార్క్ని కూడా టచ్ అయింది నిఫ్టీ. సో ఓవరాల్గా స్టాక్స్ అన్ని ప్రీమియం వాల్యుయేషన్స్ తోటే ఉన్నాయి. ప్రమోటర్ హ్యాస్ నాట్ సోల్డ్ ఎనీ షేర్స్ ఇన్ లాస్ట్ 90 days. అండ్ కంపెనీ యొక్క డెట్ ఎలా ఉంది? కంపెనీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ సర్వింగ్ ఇట్స్ డెట్ అనమాట. సో ఓవరాల్గా ఫైనాన్షియల్ ఇండికేషన్స్ అయితే బాగున్నాయి. సో డీప్ అనాలిసిస్ చూద్దాం ఈ స్టాక్ గురించి. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ చూసుకున్నట్టయితే లేటెస్ట్ రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది 18% ఉంది. 3 years యావరేజ్ చూసుకున్నా, 5 years యావరేజ్ చూసుకున్నా ఇప్పుడైతే ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. నెట్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 3 years అండ్ 5 years యావరేజ్ కంటే పెరుగుతూ కనిపిస్తుంది. ఆర్ఓసిఈ కూడా పెరుగుతూ కనిపిస్తుంది. డెట్ టు ఈక్విటీ రేషియో అనేది తగ్గుతూ కనిపిస్తుంది విచ్ ఈస్ 0.22%. సో స్టాక్ యొక్క మార్కెట్ షేర్ ఎలా ఉంది? ఓవరాల్ ఇండియన్ మార్కెట్లో దీని యొక్క మార్కెట్ షేర్ ఎలా ఉంది చూసుకున్నట్టయితే ఎల్ఈడి లైటింగ్స్లో 25% ఆఫ్ ద మార్కెట్ షేర్. అండ్ మార్కెట్ షేర్ ఇన్ గాల్వనైజ్డ్ పైప్స్ 15%. మార్కెట్ షేర్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టార్ ఇన్ నార్థన్ రీజియన్ 40%. మార్కెట్ షేర్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టార్ ఇన్ సౌత్ ఇండియాలో 60% ఆఫ్ ద పైప్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ దీస్ కంపెనీ. సో స్టీల్ పైప్ నుంచి ఎంత రెవెన్యూ జనరేట్ చేస్తుంది, అండ్ లైటింగ్ అండ్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ నుంచి ఎంత జనరేట్ చేస్తుంది, ఈవెన్ హౌస్ హోల్డ్ డ్యూరబుల్స్ని కూడా ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ అనమాట. సో స్టీల్ నుంచి చూసుకున్నట్టయితే 80% ఆఫ్ ద రెవెన్యూ ఈస్ కమింగ్ ఫ్రమ్ స్టీల్ పైప్స్, అండ్ లైటింగ్స్ అండ్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ నుంచి 19.9% కనిపిస్తుంది. సో ఈ 19.9%లో మరి వేటి పర్సంటేజ్ ఎంత ఉంది? ఎల్ఈడి లైటింగ్స్ నుంచి 64% వస్తుంది. అదేవిధంగా కన్జ్యూమర్ డ్యూరబుల్స్ పీవీసీ పైప్స్ నుంచి 20% వస్తుంది. కన్వెన్షనల్ లైటింగ్స్ నుంచి 16% వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ ఈచ్ రెవెన్యూ. దెన్ దీని యొక్క లేటెస్ట్ స్టీల్ పైప్ అండ్ స్ట్రైప్స్ యొక్క డీటెయిల్స్ చూసినట్టయితే ఏపీఐ పైప్స్ అనేది రీసెంట్లీ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసిన కంపెనీ. సో ఏపీఐ పైప్స్ నుంచి 11% రెవెన్యూ జనరేట్ అవుతుంది. జిఐ పైప్ నుంచి 32%, అండ్ రౌండ్ పైప్స్ నుంచి 23%, సెక్షన్ పైప్స్ నుంచి 17%, అదర్స్ నుంచి 5% రెవెన్యూ జనరేట్ చేస్తుంది. సో మరి ఏ ప్లేసుల్లో ఇవి
తన మార్కెట్ని ఎస్టాబ్లిష్ చేసుకుంది. సో వరల్డ్ వైడ్గా ఫుడ్ ప్రింట్ ఏదైనా ఉందా అంటే కనుక వరల్డ్ వైడ్గా దీని యొక్క మార్కెటింగ్ అనేది 14% ఉంది. ఈస్ట్ ఇండియాలో 15.5% ఉంది అండ్ వెస్ట్ ఇండియాలో 21.5% ఉంది. నార్త్ ఇండియాలో చూసుకున్నట్టయితే 24.1% ఉంది అండ్ సౌత్ ఇండియాలో చూసుకున్నట్టయితే 25% అనేది కనిపిస్తూ ఉంది. కంపెనీ నేమ్ వచ్చేసి సూర్య రోషిని లిమిటెడ్ అండి. సో మీకు అందరికీ తెలిసే ఉంటుంది, లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా చాలా మంచి ర్యాలీ తీసిన కంపెనీ. మన అందరి ఇళ్లలో దాదాపుగా ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి అంటే సూర్య వారి లైట్సే ఎక్కువగా ఉంటాయి సౌత్ ఇండియాలో చూసుకున్నట్టయితే. సో 1973లో కంపెనీ ఎస్టాబ్లిష్ అయ్యింది. ఆ తర్వాత చాలా మంచి డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోతో డిఫరెంట్ సెక్టార్లలో వీళ్ళు రెవెన్యూను జనరేట్ చేస్తూ మ్యానుఫ్యాక్చరింగ్ జనరేట్ చేస్తూ వెళ్తూ ఉన్నారు. స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళది పైప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినప్పటికీ 1973లో, ఆ తర్వాత 1995లో లైట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత రీసెంట్గా ఎల్ఈడి లైట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ని పెంచడం జరిగింది. అంతేకాకుండా ఏపీఐ పైప్స్ని కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓవరాల్గా స్టాక్ యొక్క నంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. మార్కెట్ క్యాప్ చూసుకున్నట్టయితే 5491 crores, విచ్ ఈస్ స్మాల్ క్యాప్ అని చెప్పవచ్చు. 505 రూపీస్ మార్కెట్ ప్రైస్ అండి, కరెంట్ మార్కెట్ ప్రైస్. 4.5% లాస్ట్ ఫ్రైడే రోజున పెరగడం జరిగింది. సో లాస్ట్ ఫ్రైడే రోజున అక్టోబర్ 6న స్టాక్ అనేది మనకి స్ప్లిట్ అవ్వడం జరిగింది. 10 రూపీస్ అనేది ఫేస్ వాల్యూ నుంచి 5 రూపీస్కి స్టాక్ యొక్క ఫేస్ వాల్యూ అనేది తగ్గడం జరిగింది. 1:2గానైతే స్ప్లిట్ అవ్వడం జరిగింది. సో స్టాక్ యొక్క పీఈ చూసుకున్నట్టయితే 14 టైమ్స్ ఉందండి. వేర్ ఇండస్ట్రీ పీఈ చూసుకున్నట్టయితే 21 టైమ్స్ ఉంది. సో స్టాక్ అనేది రీజనబుల్ ప్రైస్లోనే వాల్యుయేషన్స్లోనే ట్రేడ్ అవుతుంది అని చెప్పవచ్చు. బుక్ వాల్యూ 171 ఉంది. సో ప్రైస్ టు బుక్ వాల్యూ అనేది 3 కంటే ఎబోన్ అయితే లేదు, విచ్ ఈజ్ ఓకే. డెట్ టు ఈక్విటీ చూసుకున్నట్టయితే 0.22 ఉందండి, విచ్ ఈజ్ అట్రాక్టివ్. సో కంపెనీ యొక్క ఓవరాల్ డెట్ చూసుకున్నట్టయితే 418 crores అనమాట. ప్రమోటర్ హోల్డింగ్ 63% ఉంది. సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 372 crores. ప్లెడ్జ్డ్ పర్సంటేజ్ అనేది 0 ఉంది. డెట్ టు ప్రాఫిట్ అనేది 1.25 కనిపిస్తుంది. సో ఎర్నింగ్ పర్ షేర్ చూసుకున్నట్టయితే 34.2 అనేది కనిపిస్తుంది. పీఈజీ రేషియో ఈజ్ 1 కంటే బిలో ఉంది. ఆర్ఓసిఈ అండ్ ఆర్ఓఈ అనేది ఆల్మోస్ట్ 20కి దగ్గరగా కనిపిస్తూ ఉన్నాయి. సో డివిడెండ్ ఇచ్చే కంపెనీ. లాస్ట్ ఇయర్లో లోయెస్ట్ ప్రైస్ చూసుకున్నట్లయితే 200, హైయెస్ట్ ప్రైస్ 577, 12% బిలో 52 వీక్ హై కంటే ట్రేడ్ అవుతూ ఉంది. సో స్టాక్ యొక్క డీటెయిల్స్ని మనం చూద్దాం. అందుకంటే ముందుగా ఇది లేటెస్ట్ రెవెన్యూ అయితే మనకి తక్కువగా పోస్ట్ చేసింది. ఈవెన్ రిటర్న్స్ చూసుకున్నట్టయితే లాస్ట్ క్వార్టర్లో మనకి జూన్లో కంపారేటివ్లీ మార్చ్తో పోల్చుకున్నట్టయితే జూన్ యొక్క రెవెన్యూ తగ్గడం జరిగింది 1875 అండ్ జూన్ యొక్క ప్రాఫిట్స్ని కూడా తగ్గడం జరిగింది బికాజ్ ఆఫ్ క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. బట్ ఈ కమింగ్ సెప్టెంబర్ రిజల్ట్స్ ఎలా ఉంటాయో అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది స్టాక్ యొక్క అప్పర్ మూమెంట్ అనేది. సో ఎప్పుడు బై చేయాలి అనేది కూడా చూద్దాం. దిస్ ఈజ్ ద వన్ అండి. అక్టోబర్ 6 రోజున ఓల్డ్ ఫేర్ వాల్యూ చూసుకున్నట్టయితే 10, నౌ న్యూ ఫేర్ వాల్యూ చూసుకున్నట్టయితే 5 కనిపిస్తుంది. సో స్టాక్ స్ప్లిట్ అయిందనమాట. సో స్టాక్ యొక్క లాస్ట్ ఇయర్ యాన్యువల్ రిపోర్ట్ చూసినట్టయితే మనకి 3% రెవెన్యూని పెంచుకోవడం కనిపిస్తుంది. 38% ఎబిట్దా పెరగడం జరిగింది. ఎర్నింగ్ బిఫోర్ ఇంట్రెస్ట్, ట్యాక్స్, డిప్రిషియేషన్ అండ్ అమౌంటైజేషన్. సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకున్నట్టయితే డౌన్ లైన్ చూసుకున్నట్టయితే మనకి 64% యాన్యువల్ గ్రోత్ అనేది కనిపించింది కంపారేటివ్లీ లాస్ట్ ఇయర్తో చూసుకున్నట్టయితే. నెట్వర్త్లో కూడా మనకి 20% గ్రోత్ అనేది కనిపిస్తుంది. సో ఈ ఆర్ఓసిఈ ఆర్ఓఈలో కూడా మనకి ఇంప్రూవ్మెంట్ అనేది అయితే కనిపించడం జరిగింది. కంపెనీ యొక్క ఓవరాల్ బిజినెస్ ఎలా ఉంది, అసలు నంబర్స్ ఏంటి అనేది చూసినట్టయితే రెవెన్యూ అనేది 6452 crores స్టీల్ పైప్స్ నుంచి వచ్చింది. అదేవిధంగా మనకి 1545 crores అనేది లైటింగ్ అండ్ డ్యూరబుల్స్ నుంచి వచ్చింది. సెగ్మెంటల్ సేల్స్ చూసుకున్నట్టయితే 81% స్టీల్ అండ్ పైప్స్లో, 19% మనకి ల్యాంప్స్లో కనిపిస్తూ ఉంది. సో సెగ్మెంటల్ ఎబిట్దా చూసుకున్నా కూడా మనకి సేమ్ అదే విధంగా కనిపిస్తుంది. కంపెనీ యొక్క సబ్సిడరీ చూసినట్టయితే మనకి సూర్య అనేది ఎంటర్ప్రైజెస్ లైఫ్ స్టైల్స్ అనేది ఒకటి కనిపిస్తుంది, విచ్ ఈస్ ఎలక్ట్రికల్ కన్జ్యూమబుల్ డ్యూరబుల్స్ అండ్ లైట్స్లో డిస్ట్రిబ్యూషన్ ఉన్నట్టయితే ప్రకాష్ సూర్య అనేది స్టీల్ ట్యూబ్స్ అండ్ పైప్స్లో కనిపిస్తుంది. సో దీస్ ఆర్ ద 2 నేమ్స్ ఆఫ్ దిస్ కంపెనీ, సూర్య పరివార్ కంపెనీ యొక్క 2 నేమ్స్ అనమాట. సో ఫైనాన్షియల్ క్యాపిటల్ చూసుకున్నా కూడా 1864 crores ఈక్విటీ కలిగి ఉంది. డెట్ చూసుకున్నట్టయితే 404 కలిగి ఉంది. సో డెట్ అనేది తగ్గిస్తూ వస్తూ ఉన్న కంపెనీ. కంపెనీ యొక్క అవుట్కమ్స్ చూసినట్టయితే
ఈ కంపెనీకి ఉన్న బిజినెస్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే చూడండి, వైడ్ అండ్ బ్రాండ్ విజిబిలిటీ అండ్ కన్సాలిడేటెడ్ మార్కెట్ పొజిషన్, కస్టమర్ సెంట్రిసిటీ, లాంచ్ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ అండి. సో దిస్ ఈజ్ ద బెస్ట్ థింగ్ ఇన్ ద కంపెనీ బికాస్ ఆఫ్ స్ట్రాంగ్ ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో ఉంది, స్కేలబిలిటీ ఉంది, డైవర్సిఫికేషన్ ఉంది. సో ఒక బిజినెస్ పైన, స్టీల్ పైన, కమోడిటీ పైన, బిజినెస్ పైన ఆధారపడినట్టు కాకుండా దీనికి వైడ్ పోర్ట్ఫోలియో ఉంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టింగ్ ఆన్ ప్రాఫిట్స్ అనమాట బికాస్ ఆఫ్ ద మూమెంట్ ఇన్ స్టీల్ ఆర్ కమోడిటీ ప్రైసెస్. దీని యొక్క ఫ్యాక్టరీస్ చూసుకున్నట్టయితే స్టీల్ పైప్స్ అండ్ స్ట్రైప్ సెగ్మెంట్వి అంజార్ గుజరాత్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ రీసెంట్గా, సో గ్వాలియర్ మధ్యప్రదేశ్లో కూడా దీని యొక్క ఫ్యాక్టరీ అనేది ఉంది. అంతేకాకుండా లైటింగ్ ఫ్యాక్టరీస్ చూసుకున్నట్టయితే ఉత్తరాఖండ్లో కాశీపూర్లో ఉంది, మధ్యప్రదేశ్లో గ్వాలియర్లో కూడా దీని యొక్క లైటింగ్ ప్రొడక్షన్ అనే కంపెనీస్ అయితే ఉన్నాయన్నమాట. సో మేక్ ఇన్ ఇండియా ఫర్ ద వరల్డ్. సో వరల్డ్ వైడ్గా దీనికి 15 ప్లేసెస్లో దీని యొక్క మార్కెటింగ్ బ్రాంచెస్ ఉన్నాయి. సో లోకల్గా చూసినట్టయితే మనకి స్టీల్ పైప్స్ ఫెసిలిటీస్వి 4 కనిపిస్తూ ఉన్నాయి అండ్ లైటింగ్ ప్లాంట్స్ 3 కనిపిస్తూ ఉన్నాయి. రిమైనింగ్ మోర్ దెన్ 50 ఎక్స్పెన్షన్ బ్రాంచెస్ అయితే ఉన్నాయి, ఫ్రాంచైజీ బ్రాంచెస్ కొన్ని కూడా దాంట్లో మోటివేటెడ్గా ఉన్నాయన్నమాట. సో కంపెనీ యొక్క మైల్ స్టోన్స్ చూసినట్టయితే 1973లో కంపెనీ స్టీల్ పైప్స్ని బహదూర్గాలో స్టార్ట్ చేసింది. 1980లో గాల్వనైజ్డ్ ప్లాంట్ను ఓపెన్ చేయడం జరిగింది. 1984లో చూసుకున్నట్టయితే ఫస్ట్ లైటింగ్ ప్లాంట్ని కాశీపూర్లో ఓపెన్ చేసింది. సో 2010లో చూసుకున్నట్టయితే గ్వాలియర్లో మళ్ళీ ఇంకో స్టీల్ ప్లాంట్ను ఓపెన్ చేయడం జరిగింది. సో 2012లో చూసుకున్నట్టయితే కమెన్స్డ్ ఆపరేషన్స్ ఎట్ ఎస్టీఐసి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ని ఓపెన్ చేయడం జరిగింది నోయిడాలో. అండ్ 2014లో చూసుకున్నట్టయితే హోమ్ ఫ్యాన్స్ని కాశీపూర్ ప్లాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా లైట్స్తో పాటుగా, ఎల్ఈడి లైట్స్తో పాటుగా 2018లో కంప్లీటెడ్ మెర్జర్ ఆఫ్ అసోసియేషన్ కంపెనీ సూర్య గ్లోబల్ స్టీల్ ట్యూబ్స్ విత్ సూర్య రోషిని లిమిటెడ్. 2017లో చూసుకున్నట్టయితే న్యూ స్టీల్ ప్లాంట్ని ఏపీ హిందూపూర్లో ఓపెన్ చేయడం జరిగింది. అండ్ 2015లో చూసుకున్నట్టయితే మనకి లాంచ్డ్ సూర్య హోమ్ అప్లియన్సెస్ ఎక్స్పాండెడ్ ఎల్ఈడి లైటింగ్స్. హోమ్ అప్లియన్సెస్ ఫ్రిడ్జ్, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్స్, గ్రైండర్స్ ఇటువంటి అన్నింటినీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం అయితే స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో దీని యొక్క మైల్ స్టోన్స్ అయితే ఇలా ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ అయితే ఇంప్రూవ్ అవుతూ కనిపిస్తుంది. స్టాక్ యొక్క క్వాలిటీ కూడా, మార్కెట్ రెవెన్యూ కూడా పెరుగుతుంది. దీని యొక్క స్టాక్ రిపోర్ట్ మనం చూద్దాం. సో స్టాక్ యొక్క రిపోర్ట్ చూసినట్టయితే 505 రూపీస్లో క్లోజ్ అయిన స్టాక్ అండి. డివిఎం రిపోర్ట్ చూసుకున్నట్టయితే మనకి ఆల్ పాజిటివ్గా కనిపిస్తూ ఉన్నాయి. 75 అనేది మనకి డ్యూరబిలిటీ స్కోర్ కనిపిస్తుంది, విచ్ ఈస్ వెరీ గుడ్. అండ్ వాల్యుయేషన్ పరంగా చూసుకున్నట్టయితే 69 కనిపిస్తుంది, దిస్ ఈజ్ ఆల్సో గుడ్. అండ్ టెక్నికల్లీ మోడరేట్లీ బుల్లిష్ అని మనకి టెక్నికల్గా కూడా కనిపిస్తుంది మొమెంటం చూసుకున్నట్టయితే. సో ఓవరాల్గా స్టాక్ యొక్క రికమెండేషన్స్ చూసినట్టయితే బై అనేదే కనిపిస్తుంది. సో ఓవరాల్ స్కోర్ చూసినట్టయితే ట్రెండ్ లైన్లో మనకి 65.2% అనేది కనిపిస్తుంది. ఫైనాన్షియల్గా అవుట్ ఆఫ్ 8 5 వచ్చింది. ఓనర్షిప్ యొక్క క్వాలిటీ చూసినట్టయితే అవుట్ ఆఫ్ 4 3 వచ్చిందనమాట. ర్యాంకింగ్ అనేది పీర్ కంపారిజన్లో 1. అండ్ వాల్యూ మొమెంటంలో చూసుకున్నట్టయితే 6 అనేది మనకి పాజిటివ్గా, 2 నెగిటివ్గా కనిపిస్తున్నాయి. ఓవరాల్గా 23 అవుట్ ఆఫ్ 8 నెగిటివ్గా ఉన్నట్టయితే 15 మనకి పాజిటివ్గా అనేది అయితే కనిపిస్తుంది. అదేవిధంగా రిటర్న్స్ చూసుకున్నట్టయితే 1 ఇయర్లో మనకి 110% రిటర్న్స్ ఇచ్చింది, 5 ఇయర్లో మనకి 367% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. స్టాక్ అనేది మనకి చాలా మంచి డివిడెండ్ ఇస్తూ ఉన్న కంపెనీ. లాంగ్ టర్మ్ డెట్ ఈక్విటీ చూసుకున్నట్టయితే తగ్గుతూ కనిపిస్తుంది. ఆర్ఓఈ, ఆర్ఓసిఈ మనకి పాజిటివ్గా ఉన్నాయి. సో డ్యూరబిలిటీ పరంగా చూసినా బాగానే ఉన్నాయి. ఫైనాన్షియల్ మెట్రిక్స్ని ఇప్పుడు కాస్త స్టడీ చేద్దాం. సో మార్చ్ 2017 నుంచి చూసుకున్నట్టయితే ట్రailing 12 months అండి. ఇది మార్చ్ 23లో మనకి 8,002 crores అనేది నెట్ రెవెన్యూ చూపించిన కంపెనీ. సో ఇప్పుడు ట్రailing 12 months చూసుకున్నట్టయితే 8,038 crores అనేది విచ్ ఈస్ హయ్యర్ దెన్ లాస్ట్ యాన్యువల్ రిపోర్ట్ అనమాట. హయ్యర్గానే కనిపిస్తూ ఉంది. సో నెట్ ప్రాఫిట్ చూసుకున్నట్టయితే బాటమ్ లైన్లో చూసుకున్నట్టయితే 2 years గ్రోత్ అనేది 14.6% ఉంది. అండ్ 3 years గ్రోత్ అనేది 48.5% ఉంది. 5 years కాగార్ గ్రోత్ అనేది 36%. నెట్ ప్రాఫిట్లో కాగార్ గ్రోత్ అనేది 36% 5 yearsగా చూపిస్తూ ఉన్న కంపెనీ, విచ్ ఈస్ వెరీ గుడ్ అని చెప్పవచ్చు. ఇయర్ ఆన్ ఇయర్ 63% గ్రోత్ అనేది కనిపిస్తుంది. డైరెక్ట్ గ్రోత్ చూసుకున్నట్టయితే మీరు చూడండి 71 crores నెట్ ప్రాఫిట్ 2017లో చూపించిన కంపెనీ ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి లాస్ట్ ఇయర్లో మార్చ్ 2023లో 335 crores అనేది నెట్ ప్రాఫిట్ చూపించింది. యాన్యువల్
ట్యాక్స్ రిటర్న్స్ చూసుకున్నా కూడా ట్యాక్సెస్ పే చేస్తుందా లేదా మరి, ఎందుకంటే దిస్ ఈజ్ ఇట్ విల్ రిఫ్లెక్ట్ యువర్ కంపెనీ క్వాలిటీ బేస్డ్ ఆన్ ట్యాక్సెస్ అనమాట. సో దిస్ ఈజ్ ఆల్సో గుడ్. రెవెన్యూ గ్రోత్ ఇయర్ ఆన్ ఇయర్ చూసుకున్నట్టయితే 5 ఇయర్స్ యావరేజ్ కాగారు చూసుకుంటే నెగిటివ్గా ఉంది, బట్ 3 ఇయర్స్లో చూసుకున్నట్టయితే మనకి పాజిటివ్గా 174 అనేది కనిపిస్తుంది. అదే 2 ఇయర్స్లో చూసుకున్నట్టయితే 43% గ్రోత్ అనేది రెవెన్యూ పరంగా కనిపిస్తుంది ఇయర్ ఆన్ ఇయర్. ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి, నెట్ ప్రాఫిట్ అనేది పెరుగుతుంది, ఆపరేషనల్ రెవెన్యూ అనేది పెరుగుతుంది. క్వార్టర్లీ పరంగా చూసుకున్నట్టయితే తగ్గి కనిపిస్తుందండి, 12.8% అనేది క్వార్టర్లీ డిక్లైన్స్లో కనిపిస్తుంది. వై? బికాజ్ మార్చ్ 23లో చూసుకున్నట్టయితే మనకి 2151 క్రోర్స్ని రెవెన్యూస్ని పోస్ట్ చేసిన కంపెనీ నెక్స్ట్ క్వార్టర్కి వచ్చేసరికి జూన్లో తగ్గడం అయితే చూడడం జరిగింది, విచ్ ఈజ్ 1875. నెట్ ప్రాఫిట్లో కూడా మనకి జూన్లో డిక్లైన్స్ అయితే కనిపించాయి, బట్ 1 quarter కెన్ నాట్ రిఫ్లెక్ట్ హోల్ సినారియో ఆఫ్ ద కంపెనీ. సో జూన్లో మనకి 59.1 క్రోర్సే మనకి నెట్ ప్రాఫిట్ చూపించింది, విచ్ ఈజ్ లెస్సర్ దెన్ ప్రీవియస్ క్వార్టర్లో 62% తగ్గడం అయితే కనిపిస్తుంది. సో క్వార్టర్లీ ఈ క్వార్టర్ రిజల్ట్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో బ్యాలెన్స్ షీట్ చూసుకున్నట్టయితే మనకి కంపెనీ యొక్క షేర్ హోల్డర్ ఫండ్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి అండ్ వర్కింగ్ క్యాపిటల్ అనేది పెరుగుతూ ఉంది. కంపెనీ యొక్క ఫైనాన్షియల్ రేషియోస్ ఎలా ఉన్నాయి? ఆర్ఓసిఈ, ఆర్ఓఏ, కరెంట్ రేషియో, ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో, ఎబిట్ యాన్యువల్ మార్జిన్ రేషియో, నెట్ ప్రాఫిట్ మార్జిన్ రేషియో ఓవరాల్గా మనకి పాజిటివ్గా అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో వాల్యుయేషన్ పరంగా చూసినట్టయితే సూర్య రోషిని కంపారేటివ్లీ పీర్స్తో చూసుకున్నట్టయితే 68.8 అనేది స్కోర్ కనిపిస్తుంది, హయ్యెస్ట్ వాల్యుయేషన్ కంపారేటివ్లీ పీర్స్తో చూసుకున్నట్టయితే. స్ట్రాంగ్ బైజోన్లో ఉందని చెప్పడం జరుగుతుంది. వై? బికాస్ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో ఈజ్ మచ్ లోయర్ దెన్ పీర్ కంపెనీస్ అనమాట. సో ప్రైస్ టు సేల్స్ అనేది పెరుగుతూ కనిపిస్తుంది, డివిడెండ్ పేఅవుట్ రేషియో అనేది బాగుంది. మొమెంటమ్ స్కోర్ చూసుకున్నట్టయితే 63.5 అనేది కనిపిస్తుంది. కీ మొమెంటమ్ మెట్రిక్స్ ఇక్కడ ఏం కన్సిడర్ చేశారంటే ఆర్ఎస్ఐ చూసుకున్నారు, ఎంఎఫ్ఐ చూసుకున్నారు, ఎంఏసిడి మూవింగ్ యావరేజ్ కన్వర్షన్ అండ్ డైవర్జెన్సీ అండ్ ఏటీఆర్. సో ఓవరాల్గా చూసినట్టయితే మనకి మొమెంటం పరంగా కూడా టెక్నికల్ ఇండికేటర్స్ చూసుకున్నట్టయితే ఆల్ ఓవరాల్ 8 ఆఫ్ ద 8 పాజిటివ్గా అయితే కనిపిస్తూ ఉన్నాయి. సూర్య రోషిని యొక్క వాల్యూమ్స్, డైలీ వాల్యూమ్స్ చూసినట్టయితే మనకి లాస్ట్ 1 మంత్లో దాదాపుగా 50% డెలివరేబుల్ పర్సంటేజ్ తోటి 115.5K డెలివరీస్ వెళ్తూ ఉన్నాయి, 238K డైలీ వారి వాల్యూమ్స్ అయితే ట్రేడ్ జరుగుతుంది. వీక్లీ యావరేజ్ చూసుకున్నట్టయితే 167K డెలివరేబుల్స్ ఉన్నట్టయితే యావరేజ్ 362K ట్రేడ్ జరుగుతుంది. లాస్ట్ అక్టోబర్ 6న మనకి 931K ట్రేడ్ జరగడం జరిగింది. డెలివరేబుల్స్ చూసుకున్నట్టయితే 328K కనిపిస్తుంది. సో డెలివరేబుల్స్ అంటే పీపుల్ ఆర్ బయ్యింగ్ టు కీప్ ఇట్ యాజ్ ఫర్ లాంగ్ టర్మ్ అనమాట. సో ఓవరాల్గా స్టాక్ అయితే పాజిటివ్గా కనిపిస్తుంది. షేర్ హోల్డర్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంది? సో షేర్ హోల్డర్ ప్యాటర్న్ అనేది మనకి కంపెనీ యొక్క ఫ్యూచర్ గ్రోత్ని ఎస్టిమేట్ చేయడానికి అవకాశం చూపుతూ ఉంటుంది. షేర్ హోల్డింగ్ ట్రెండ్ అనేది ప్రమోటర్స్ అండి, దిస్ లైన్ ఈజ్ ఇండికేట్స్ ప్రమోటర్స్. లాస్ట్ 5 క్వార్టర్స్లో చూసుకున్నట్టయితే కన్సిస్టెంట్గా ఉంది, విచ్ ఈజ్ 63%. ఎఫ్ఐఐస్ యొక్క స్టేక్ అనేది 5.2% ఉంది, విచ్ ఈజ్ ఇంక్రీజ్ అనమాట. సో లాస్ట్ 5 క్వార్టర్స్లో చూసుకున్నట్టయితే ప్రీవియస్ క్వార్టర్లో జూన్ 2023లో మనకి 4.9% ఉండింది, అంతకంటే ముందు జస్ట్ ఇగ్నోరేబుల్ ఉండింది. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఎఫ్ఐఐస్ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది పెరుగుతూ కనిపిస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తున్నాయి ఈ కంపెనీలో? మ్యూచువల్ ఫండ్స్ కూడా వాటి యొక్క స్టేక్ను పెంచుతూ ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ హ్యావ్ ఇంక్రీజ్డ్ దెర్ హోల్డింగ్ ఫ్రమ్ 0 to 0.03 అనేది కనిపిస్తుంది. సో పబ్లిక్ దగ్గర స్టిల్ 30% ఉంది. సో దిస్ ఈజ్ ఏ గుడ్ ఇండికేషన్ ఫర్ ద కంపెనీ అనమాట. చార్ట్ అనేది ఏం చెప్తూ ఉంది? సో ఇక్కడ ఎస్ అనేది చూసారు కదండి. సో ఎస్ ఇండికేట్స్ ఫర్ స్ప్లిట్ అండి. సో లాస్ట్ అక్టోబర్ 6th రోజున స్ప్లిట్ అయిన కంపెనీ. సో మనకి 20 SMA సింపుల్ మూవింగ్ యావరేజ్ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ దగ్గరే ట్రేడ్ అవుతుంది, విచ్ ఈస్ 500 రూపీస్. డౌన్ సైడ్ చూసుకున్నట్టయితే 547. సో దీంట్లో మరీ ర్యాలీ ఉంటుందా అంటే లాస్ట్ 1 ఇయర్లోనే 170% రిటర్న్స్ ఇచ్చింది కాబట్టి మరీ అంతగా ర్యాలీ ఉండకపోవచ్చు. కాకపోతే ఎవరైనా సేఫ్ బెట్ 20 to 30% మనకి రిటర్న్స్ వస్తే చాలు 1 ఇయర్లో అనుకునే వారికి అయితే దీ స్టాక్ ఈజ్ ఏ గోల్డెన్ స్టాక్ అని చెప్పవచ్చు. సో మరి ఇప్పుడున్న టైంలో ఆల్రెడీ వాల్యుయేషన్స్ అనేవి ఎక్కువగా అయి ఉన్నాయి, స్ప్లిట్ అయి ఉంది. లాస్ట్ డేనే మనకి లాస్ట్ ఫ్రైడే కూడా 5% ర్యాలీ తీసింది. అంటే జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అండి. 450 to 480 బిట్వీన్లో కనుక వచ్చినట్టయితే
ఇట్ ఈస్ ఎ బయింగ్ జోన్ అని చెప్తాను. సో జస్ట్ లెట్ అస్ వెయిట్ ఫర్ ఏ స్మాల్ కరెక్షన్ ఇన్ ది స్టాక్. బికాజ్ లాస్ట్ డే క్యాండిల్ చూసుకున్నట్టయితే మనకి ఓపెనింగ్ ప్రైస్ నుంచి టాప్కి అయితే వెళ్ళింది. టాప్ 520 రూపీస్ వరకు వెళ్ళింది. సస్టైన్ కాలేక అక్కడ సెల్లింగ్ అనేది కూడా జరిగింది. సో 921K నుంచి జస్ట్ డెలివరేబుల్స్ 320, అంటే 1:30 to 35% డెలివరేబుల్ అనేవి మనకి లాస్ట్ ఫ్రైడే రోజున జరిగాయి. సో దెర్ ఈస్ ఎ ట్రేడింగ్ డే అనమాట. సో మనకి బాటమ్ లైన్ దగ్గరికి 450 to 480 బిట్వీన్లో వచ్చినట్టయితే ఈ స్టాక్లో బై చేయమని అడ్వైజ్ చేయడం జరుగుతుంది. వెయిట్ అంటిల్ 600 to 620, మరీ టూ మచ్ కాకుండా మనకి 20% to 25% రిటర్న్స్ వస్తే చాలు అనుకునే వారికి అయితే దిస్ ఈజ్ ఏ గుడ్ కంపెనీ అనమాట. అలా కాదు లాంగ్ టర్మ్ వ్యూ ఉంది, లాంగ్ టర్మ్ వెయిట్ చేస్తాము అంటే కనుక యూ హ్యావ్ టు సెలెక్ట్ వీక్లీ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అండ్ వెయిట్ అంటిల్ ఇట్ రీచ్ టు ద బాటమ్ లైన్ అండి. సో ఎప్పుడైతే ఈ బాటమ్ లైన్ కంటే బిలో వెళ్తుందో బొలింగా ప్యాంట్స్లో యూ కెన్ గెట్ ఎ గుడ్ ఛాన్స్ టు బై అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. ఐ హోప్ దిస్ వీడియో విల్ హెల్ప్ యూ. థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.